హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం చూస్తాం ఫోమ్ ఉన్న భీమ్ కిస్ చేసుకుంటారు. భీమ్ కిస్ చేసిన తర్వాత చెప్తుంటాడు, ఇప్పుడు నేను వెళ్తాను. అప్పుడు అతను కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చి డాల్ ని తీసుకుని వెళ్ళిపోతాడు. సో ఇటువైపు భూమ్ స్మైల్ చేస్తుంటాడు. భీమ్ కూడా డాల్ ని చూసి స్మైల్ చేస్తుంటాడు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం భీమ్ క్యూ పెయింటింగ్ చేస్తుంటారు. క్యూ చెప్తుంటాడు, నువ్వు ఈవినింగ్ లో ఫ్రీగా ఉన్నావా, మనం కలిసి గ్యాలరీని చూడడానికి వెళ్దాం. భీమ్ అంటాడు సరే, అయినప్పటికీ క్యాన్ ఫ్రెండ్స్ కూడా అక్కడికి వస్తున్నారు. సో అప్పుడు క్యూ అడుగుతాడు, నిన్న నైట్ లో నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు. సో అప్పుడు భీమ్ గురించి ఆలోచిస్తుంటాడు. అప్పుడు అతను కిస్ గురించి కూడా ఆలోచిస్తుంటాడు. అప్పుడు క్యూ అతన్ని పిలుస్తుంటాడు. అప్పుడు భీమ్ చెప్తుంటాడు, ఇది నేను ఏం చేసేసాను. అప్పుడు అతను క్యూతో అడుగుతాడు, నువ్వు చాలా రిలేషన్షిప్స్ లో ఉండి నువ్వు ఎప్పుడైతే డేట్ చేస్తుండేనో అప్పుడు నువ్వు ఇలాగా షో చేసేవాడివా కిస్ చేసి. అప్పుడు క్యూ చెప్తుంటాడు, ఇదైతే నార్మల్ కపుల్స్ మధ్యలో. అప్పుడు భీమ్ చెప్తుంటాడు, ఒకవేళ వాళ్ళు డేటింగ్ చేయకపోతే. అప్పుడు క్యూ అంటాడు, మేబీ వాళ్ళు డ్రంక్ లో ఉండే కావచ్చు. సో అప్పుడు భీమ్ అంటాడు, నేను డ్రంక్ లో లేకుండే. సో అప్పుడు క్యూ అంటాడు, అయితే మరి ఏం జరిగింది, నువ్వు ఎవరిని కిస్ చేసావు. అప్పుడు భీమ్ చెప్తాడు, నేను ఎవరిని కూడా కిస్ చేయలేదు. సో అప్పుడు క్యూ అంటాడు, నువ్వు అబద్ధం చెప్పకు. అప్పుడు భీమ్ చెప్తుంటాడు, ఇది చాలా కాంప్లికేటెడ్. ఇప్పుడు క్యూ అంటాడు, మరి దీన్ని క్లియర్ చేయి. ఇప్పుడు భీమ్ చెప్తుంటాడు, ఇది అంత ఈజీ కాదు, మా ఫస్ట్ మీటింగ్ అంత బాగాలేకుండే. అప్పుడు క్యూ అడుగుతాడు, అయితే నువ్వు అతన్ని లైక్ చేస్తున్నావా. అప్పుడు భీమ్ చాలా షాక్ అయిపోతాడు. అప్పుడు క్యూ చెప్తుంటాడు, కానీ నీ ఫేస్ తోనైతే అలానే కనిపిస్తుంది. నువ్వు అతనితో మాట్లాడే ముందు నీ మనసు మాటని తెలుసుకో, నువ్వు అతన్ని లైక్ చేస్తున్నావా లేదా అని. కానీ నాకు అనిపిస్తుంది నువ్వు అతన్ని లైక్ చేస్తున్నావు అని. సో నెక్స్ట్ సీన్ లో మనం చైన్ ని చూస్తాం. అక్కడ పున్ కూడా వస్తాడు. అప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఫ్లవర్స్ తీసుకోవడానికి వెళ్తారు. ఇటువైపు మనం చూస్తాం ఫ్యాన్ చెప్తుంటాడు, మనం గ్యాలరీకి వెళ్దామా. ఇప్పుడు ఫోమ్ అంటాడు, పద మనం వెంటనే వెళ్దాం. సో ఇటువైపు క్యూ భీమ్ గ్యాలరీలో పెయింటింగ్స్ ని చూస్తుంటారు. అప్పుడు భీమ్ వేరే వైపు వెళ్ళిపోతాడు. సో అప్పుడే అక్కడ ట్యాన్ ఫోమ్ మిగతా ఫ్రెండ్స్ వాళ్ళందరూ వచ్చేస్తారు. సో ఇక్కడ ఫోమ్ ధ్యాస భీమ్ మీదకి వెళ్తుంది. సో అప్పుడు అతని దగ్గర వెళ్లి ఫొటోస్ ని క్లిక్ చేస్తుంటాడు. ఇటువైపు భీమ్ ఫోమ్ ని చూసి వెనకాలకి తిరిగిపోతాడు. ఫోమ్ అంటాడు, నువ్వు నన్ను అవాయిడ్ చేస్తున్నావా. భీమ్ అంటాడు, లేదు. ఇంకా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు. ఇప్పుడు ఫోమ్ చెప్తుంటాడు, నేను ట్యాన్ తో కలిసి వచ్చాను. సో అప్పుడు భీమ్ చెప్తుంటాడు, ఒకవేళ నువ్వు నా పెయింటింగ్ ని ఖరాబ్ చేయకపోతే అది కూడా మేబీ ఇక్కడ ఉండేది కావచ్చు. అప్పుడు భూమ్ అంటాడు, దీని గురించి ఇప్పుడు భీమ్ అంటాడు, నేను ట్యాన్ దగ్గరికి వెళ్తాను. ఇక్కడ మనం చూస్తాం వాళ్ళందరూ కలిసి సెల్ఫీ తీసుకుంటారు. దాని తర్వాత వాళ్ళందరూ కలిసి ఇంటికి వెళ్తుంటారు. సో ఇక్కడ భీమ్ ఒంటరిగా ఉంటారు. కింద వాళ్ళందరూ వెళ్ళిపోతారు. సో అప్పుడు భీమ్ చెప్తుంటాడు, నువ్వు వెళ్ళలేదా నీ ఫ్రెండ్స్ తో కలిసి. సో అప్పుడు భూమ్ చెప్తుంటాడు, నేను ఇప్పటి వరకు గ్యాలరీని చూడలేదు, ఇంకా పదా నాకు చూపెట్టు. సో అప్పుడు భీమ్ చెప్తుంటాడు, ఇతను ఎందుకు ఇలాగా యాక్ట్ చేస్తున్నాడు, ఎలాగైతే ఏం జరగనట్టు. సో అప్పుడు వాళ్ళిద్దరు కలిసి గ్యాలరీని చూస్తుంటారు. సో ఇక్కడ భీమ్ యొక్క ఫొటోస్ ని క్లిక్ చేస్తుంటాడు. సో ఇటువైపు మనం చూస్తాం టాయ్ గ్యాలరీకి వచ్చి క్యూ ఒక పెయింటింగ్ దగ్గర ఒక చిట్ పెట్టి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. క్యూ వచ్చి అది చదువుతాడు. సో అందులో రాసి ఉంటుంది, నీ వర్క్ చాలా బాగుంది. క్యూ అది చూసి స్మైల్ చేస్తుంటాడు. టాయ్ మళ్ళీ అక్కడికి వచ్చేస్తాడు. సో అప్పుడు వాళ్ళిద్దరు కలిసి సెల్ఫీ తీసుకుంటారు. సో అప్పుడు క్యూ అడుగుతాడు, నువ్వు ఫ్రీగా ఉన్నావా, పదా నేను నీకు ఏమైనా స్వీట్ తినిపిస్తాను. సో అప్పుడు టాయ్ అతనికి చెక్ చేసి చెప్తుంటాడు, నీ హెల్త్ అయితే బాగుంది కదా. సో అప్పుడు క్యూ చెప్తుంటాడు, నువ్వే చెప్పావు కదా నేను నిన్ను బాగా చూసుకోను అని. సో అందువల్లనే నేను నీకు ఏమైనా కొనియాలనుకున్నాను. సో అప్పుడు వాళ్ళు కాఫీ షాప్ కి వెళ్తారు. ఆర్డర్ చేస్తూ వాళ్ళిద్దరూ టీస్ చేసుకుంటూ ఉంటారు. సో అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి కూర్చొని కాఫీ తాగుతుంటారు. ఇటువైపు ఫోమ్ భీమ్ కంపెనీ పెయింట్ చేయడానికి ఆలోచిస్తారు. అప్పుడు ఫై అడుగుతుంది, ఇతను ఎవరు. అప్పుడు భీమ్ చెప్తాడు, ఇతను నా ఫ్రెండ్. అప్పుడు ఫై అంటుంది, కేవలం ఫ్రెండా. అప్పుడు భీమ్ చెప్తాడు, ఇది నువ్వు చేయి, నేను ఇప్పుడే వస్తాను. అప్పుడు ఫోమ్ చెప్తుంటాడు, నువ్వు కూడా నాతో కలిసి చేయి, మనం ఇద్దరం కలిసి వచ్చాము ఇక్కడ. సో అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మాటలు వింటుంది. ఇప్పుడు భీమ్ అంటాడు సరే. ఇక్కడ ఫోమ్ అతని హెడ్ మీద ప్యాట్ చేస్తుంటాడు. ఇప్పుడు భీమ్ చెప్తాడు, నేను నీ డాగ్ కాదు. ఇప్పుడు ఫోమ్ చెప్తుంటాడు, నువ్వు చాలా క్యూట్ గా ఉన్నావు. సో అప్పుడు వాళ్ళిద్దరు కూర్చొని కప్ ని పెయింట్ చేస్తుంటారు. అప్పుడు ఫోమ్ అంటాడు, నేను దీన్ని ఇంటికి తీసుకెళ్ళొచ్చా ఇప్పుడు. అప్పుడు భీమ్ చెప్తుంటాడు, దీనికి 1 వీక్ పడుతుంది డ్రై కావడానికి. అప్పుడు ఫోమ్ అంటాడు, సరే నువ్వు దీన్ని నీ దగ్గర ఉంచుకో అప్పటి వరకు. అప్పుడు భీమ్ అంటాడు, కానీ ఇదైతే నీది. అప్పుడు ఫోమ్ చెప్తుంటాడు, నీదైనా నాదైనా ఒకటి. అప్పుడు ఫోమ్ స్మైల్ చేస్తుంటాడు. సో అప్పుడు వాళ్ళు కప్ ని ఫైకి ఇచ్చేస్తారు. అప్పుడు ఫోమ్ చెప్తుంటాడు, నేను నీకు ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. సో అప్పుడు అతను భీమ్ ని తీసుకెళ్తాడు. సో ఇంటి దగ్గర వచ్చిన తర్వాత భీమ్ చెప్తుంటాడు,
లంచ్ బ్రేక్లో నువ్వు ఫ్రీగా ఉన్నావా? అప్పుడు భీమ్ చెప్తుంటాడు, ఎందుకు నువ్వు మళ్ళీ నాతో వర్క్ చేయించాలనుకుంటున్నావా? నువ్వు ఎప్పుడు కూడా నీ ఇష్టమే చేస్తుంటావు. అప్పుడు ఫోమ్ చెప్తుంటాడు, కేవలం నేను ఒక్కరిని అలా చేయను, ఆ రోజు నైట్లో నువ్వు కూడా. సో అప్పుడే భీమ్ అంటాడు, నాకు కొంచెం వర్క్ ఉంది. అప్పుడు అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. రూమ్ లో వచ్చి అతను డాల్ ని తీసుకొని చెప్తుంటాడు, నేను క్రేజీ అయిపోయాను. అప్పుడు అతను భూమ్ ని కర్స్ చేస్తూ డాల్ ని కొడుతుంటాడు. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, భీమ్ ఉన్ను క్యూ హాలిడేస్ ఉండడం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. అప్పుడు వాళ్ళందరినీ పార్టీకి పిలుస్తారు. సో నైట్ లో తాగుతూ పొన్ చెప్తుంటాడు, పదండి మనం ఒక గేమ్ ఆడదాం. అప్పుడు వాళ్ళు కార్డ్ గేమ్ ని ఆడుతుంటారు. సో ఇక్కడ క్యూ కింగ్ అవుతాడు. సో అప్పుడు క్యూ చెప్తుంటాడు, నంబర్ 1 నంబర్ 2 కిస్ చేసుకుంటారు హెడ్ మీద. సో ఇక్కడ చైన్ పొన్ని ఫోర్ హెడ్ మీద కిస్ చేస్తాడు. సో ఈసారి పొన్ కింగ్ అవుతాడు. సో అప్పుడు అతను నంబర్ 2ను నంబర్ 6ని చిక్స్ మీద కిస్ చేయండి అని చెప్తుంటాడు. సో ఇక్కడ నంబర్ 6 క్యూ ఉంటాడు, నంబర్ 2 టాయ్ ఉంటాడు. సో అప్పుడు టాయ్ చెప్తుంటాడు, సో మీరు కిస్ ప్లేస్ లో ఏమైనా వేరేది చేయమని చెప్పండి, నేను కిస్ చేయాలనుకోవడం లేదు. సో అప్పుడు పొన్ అంటాడు, సరే అయితే మరి మీరు 3 times చిక్స్ మీద కిస్ చేయండి. సో అప్పుడు టాయ్ ఉన్న క్యూ ఒకరినొకరు చిక్స్ మీద కిస్ చేస్తుంటారు. సో ఇక్కడ క్యూ స్మైల్ చేస్తుంటాడు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, వాళ్ళందరూ నిద్ర లేచి కిచెన్ రూమ్ లో ఉంటారు. సో ఇక్కడ మాథ్యూ టాయ్ తో చెప్తుంటాడు, నిన్న నైట్ లో అయితే నీ హార్ట్ చాలా గట్టిగా కొట్టుకుంది కావచ్చు కదా? క్యాన్ అంటాడు, ఎందుకు? సో అప్పుడు మాథ్యూ చెప్తూ ఉంటాడు, టాయ్ క్యూని లైక్ చేస్తాడు. సో అప్పుడు వాళ్ళందరూ చాలా షాక్ అయిపోతారు. సో అప్పుడు టాయ్ చెప్తుంటాడు, నువ్వు ఎందుకు ఇదంతా చెప్పేశావు? సో అప్పుడే అక్కడికి క్యూ వచ్చేస్తాడు. సో అందరూ క్యూని చూసి చాలా సర్ప్రైజ్ అయిపోతారు. సో అప్పుడు పొన్ను క్యూకి చెప్తుంటాడు ఏదైతే మాథ్యూ చెప్పాడు, కానీ అప్పుడే చైన్ తన నోటిని మూసేస్తాడు. సో అప్పుడు వాళ్ళు క్యూని బయటికి పంపించేస్తారు. సో అప్పుడు వాళ్ళు టాయ్ తో మాట్లాడుతుంటారు, అతను క్యూ ప్రేమలో ఎలా పడ్డాడు. సో అప్పుడు టాయ్ వాళ్ళకి మొత్తం చెప్పేస్తాడు. సో ఎప్పుడైతే వాళ్ళు ఫస్ట్ టైం కలుసుకున్నారు, ఇంకా వాళ్ళు ఎలాగా నోట్స్ ద్వారా మాట్లాడుకునే వాళ్ళు, సో దాని వల్ల అతను ఎలాగా డ్రాయింగ్ ని ఇష్టపడుతున్నాడు. సో అప్పుడు భీమ్ చెప్తుంటాడు, నేనైతే మెంటల్ అయిపోయేవాడిని, నాకు ఎవరి మీదైనా క్రష్ ఉంటే. అప్పుడు మాథ్యూ చెప్తుంటాడు, నేను చెప్పాను క్యూకి వెళ్ళి చెప్పేసేయని. సో అప్పుడు డాన్ చెప్తుంటాడు, నేను నీకు హెల్ప్ చేస్తాను. సో అప్పుడు టాయ్ చెప్తుంటాడు, లేదు నేను ఇలానే బాగున్నాను, సో నాకు తెలియదు అతను ఎలాగా ఫీల్ అవుతాడు. సో అప్పుడు భీమ్ చెప్తుంటాడు, అతను ఎప్పుడు కూడా అతని ఫీలింగ్స్ ని చెప్పడు. సో అప్పుడు పొన్ చెప్తుంటాడు, నా దగ్గర ఒక ఐడియా ఉంది. సో అప్పుడే అక్కడ క్యూ వచ్చేస్తాడు. సో అప్పుడు వాళ్ళందరూ చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తుంటారు. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, భీమ్ ఉన్న క్యూ డ్రాయింగ్ చేయడానికి పార్క్ కి వెళ్తారు. సో ఇక్కడ భీమ్ కి పూమ్ నుండి కాల్ వస్తుంది. అప్పుడు పూమ్ చెప్తాడు, నువ్వు ఎక్కడున్నావు? సో అప్పుడు భీమ్ చెప్తుంటాడు, నేను ఫ్రెండ్ తో కలిసి వచ్చాను. సో అప్పుడు అతను చెప్తుంటాడు, నువ్వు నాకు లొకేషన్ సెండ్ చేయి, నేను ఇప్పుడే అక్కడికి వస్తాను. సో ఇక్కడ క్యూ ఉన్న భీమ్ డ్రాయింగ్ చేస్తుంటారు. సో అప్పుడు టాయ్ ఉన్న చైన్ కూడా అక్కడికి వచ్చేస్తారు. సో అప్పుడు క్యూ చెప్తుంటాడు, నువ్వు అతన్ని పిలిచావా? సో అప్పుడు భీమ్ చెప్తాడు, అతను డ్రా చేయాలనుకున్నాడు. సో అప్పుడు క్యూ అడుగుతాడు, మరి చైన్ ఎందుకు వచ్చాడు? సో అప్పుడు భీమ్ చెప్తాడు, నీకు తెలియదా వాళ్ళిద్దరి మధ్యలో మాట నడుస్తుంది. సో అప్పుడు క్యూ అంటాడు, వాళ్ళ మధ్యలో? సో అప్పుడు భీమ్ చెప్తాడు, నేను కూడా షాక్ అయిపోయాను ఎప్పుడైతే నేను దీని గురించి విన్నాను, కానీ వాళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు చాలా క్యూట్ గా కనబడతారు. సో అప్పుడు క్యూ చెప్తుంటాడు, నాకెందుకు తెలియలేదు. సో అప్పుడు భీమ్ చెప్తుంటాడు, ఎందుకంటే నువ్వు అతని వైపు ధ్యాస పెట్టవు. సో అప్పుడు క్యూ చెప్తుంటాడు, ఎవరు చెప్పారు నేను ధ్యాస పెట్టను అని. సో అప్పుడు భీమ్ పొన్ను యొక్క ప్లాన్ గురించి ఆలోచిస్తాడు. ఎప్పుడైతే పొన్ను చెప్తుంటాడో అతను క్యూ అతని మనసు మాట చెప్పకపోతే మనం అతని మనసులోని మాట చెప్పేలాగా చేయాలి. ఎవరైనా టాయ్ తో ఫ్లడ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు భీమ్ చెప్తాడు, ఇది బాగుంది. సో అప్పుడు క్యూ ఏదైనా ఫీల్ అవుతే అతను ఇదంతా చూస్తే అప్పుడు అతనికి చాలా జెలస్ గా ఫీల్ అవుతూ ఉంటుంది. సో అప్పుడు మాథ్యూ చెప్తుంటాడు, అయితే మరి టాయ్ తో ఎవరు ఫ్లడ్ చేస్తారు? సో అప్పుడు పొన్ చైన్ తో చెప్తాడు, నువ్వు ఫ్లడ్ చేస్తావు. సో అప్పుడు భీమ్ ప్రెసెంట్ లో అది ఆలోచిస్తుంటాడు. అప్పుడు చైన్ ఉన్ను త్రోయ్ వాళ్ళ దగ్గరికి వస్తారు. సో అప్పుడు వాళ్ళు చెప్తుంటారు, మేము అక్కడికి వెళ్ళి ఫొటోస్ తీసుకుంటాం. సో అప్పుడు క్యూ వాళ్ళ వైపు చూస్తుంటాడు. సో అప్పుడు అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సో ఇక్కడ భీమ్ వాళ్ళ ఫ్రెండ్స్ తో చెప్తుంటాడు, మన ప్లాన్ వర్క్ చేస్తుంది. సో కొంచెం టైం తర్వాత అక్కడ పూమ్ కూడా వచ్చేస్తాడు. అప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. సో అప్పుడు పూమ్ అడుగుతాడు, నువ్వు ఎప్పటి నుండి డ్రా చేస్తున్నావు? అప్పుడు భీమ్ చెప్తుంటాడు, చిన్నప్పటి నుండి. అప్పుడు భీమ్ అడుగుతాడు, నువ్వు ఆ పెయింటింగ్ ని సరి చేసుకున్నావా? సో అప్పుడు భీమ్ గుర్తు తెచ్చుకుంటాడు ఎప్పుడైతే అతను మళ్ళీ ఆ పెయింటింగ్ ని రెడీ చేస్తుంటాడో.
అప్పుడు వాళ్ళ ఆంటీ వచ్చి చెప్తుంటుంది, నువ్వు చాలా టైం తీసుకుంటున్నావు దీన్ని రెడీ చేయడంలో, ఇంకా ఇది రెడీ అయిపోయిందా? అప్పుడు భీమ్ అంటాడు హా. సో అప్పుడు ప్రెసెంట్ లో భీమ్ చెప్తుంటాడు ఇంకా అది కంప్లీట్ కాలేదు. సో అప్పుడు భూమ్ క్లోజ్ గా వచ్చి చెప్తుంటాడు, అయితే నువ్వు నన్ను మళ్ళీ నీ చుట్టుపక్కల చూడబోతున్నావు భీమ్. అప్పుడు భీమ్ చెప్తుంటాడు, నేను త్వరలోనే కంప్లీట్ చేసుకుంటాను. అప్పుడు అతను క్యూబ్ ఏదైతే చెప్పాడో దాని గురించి ఆలోచిస్తుంటాడు. ఎప్పుడైతే అతను చెప్పాడో, నువ్వు అతనితో మాట్లాడే ముందు నువ్వు నీ ఫీలింగ్స్ ని తెలుసుకో, నువ్వు అతన్ని లైక్ చేస్తున్నావా లేదో. సో అప్పుడు భీమ్ ఫోన్ వైపు చూసి మనసులో అనుకుంటాడు, నేను నిజంగా దాని గురించి ఫీల్ అవుతానా? సో అప్పుడు వాళ్ళు ఒకరినొకరు చూసుకుంటుంటారు. సో అప్పుడు ఫోన్ చెప్తుంటాడు, నేను మన కిస్ గురించి మర్చిపోలేదు. సో అప్పుడు ఫోన్ భీమ్ కి చాలా క్లోజ్ గా వచ్చి భీమ్ ని కిస్ చేస్తుంటాడు. సో అప్పుడు కిస్ చేసిన తర్వాత ఫోన్ పీతో చెప్తుంటాడు, నువ్వు కూడా మర్చిపోకు ఈ కిస్ ని. సో దీంతో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.